తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులకు కాంగ్రెస్ అండగా ఉందని మరోసారి రుజువైందని అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల అకౌంట్లోకి వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీల్లో తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు జమ అని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉండడం. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు మనకు అందుబాటులో ఒకసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం. ముందుగా డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఎన్నికల్లో భాగంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతిగా ఉంటామన్న మాట దక్కించుకుందని దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది రైతు రాజ్యం. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏదైనా ఆలోచన చేస్తే అమలుపరిచే దాంట్లో కూడా అదే ముందు భాగాన్ని ఉంది. ఇంతవరకు కూడా దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక డ్యాములు కడుతూ హరిత విప్లవాన్ని తీసుకురావడం కోసం ఇవాళ శ్రీశైలం కానివ్వండి, నాగార్జున సాగర్ కానివ్వండి, రాష్ట్రంలో అనేక డ్యాములు ఏ డ్యామ్ కట్టినా అది కాంగ్రెస్ హయాంలోనే కట్టించారు తప్ప ఇంకా వేరే ఏ ప్రభుత్వాలు కట్టించలేదు. దాంతోపాటు ఒకేసారి 70,000 కోట్ల రూపాయలు మనం ఇవ్వాల్సింది ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పంటే పక్కాగా 70,000 కోట్ల రూపాయలు ఎటో టైం అమలుపరిచినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 లక్షల రూపాయలకు లోబడి ఉన్నటువంటి అన్ని మాఫీ చేస్తామని, రుణమాఫీ చేస్తామని చెప్పేసి పర్ఫెక్ట్గా రుణమాఫీ బ్యాంకర్స్ ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేయటం జరిగింది. దాంతోపాటు రైతు భరోసా కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం మధ్యలో ఎన్నికల కంటే ముందు అనౌన్స్ చేస్తే ఎన్నికల నియమావళి ప్రకారం దాన్ని ఇవ్వటానికి ఏం లేదని అర్థం పెట్టి అవి ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయినటువంటి పరిస్థితి ఉంటే వాటిని కూడా ఈ ప్రభుత్వం రాగానే వాటి ఇవ్వటం కూడా జరిగింది. ఆనాడు ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఇచ్చేదాంట్లో 10,000కి 5,000 ఇచ్చేదాన్ని. తర్వాత మేము వచ్చిన తర్వాత 6,000 రూపాయలు అనౌన్స్ చేసిన తర్వాత కూడా గతంలో మొన్న కొంత వేయటం జరిగింది. మళ్ళీ ఈ రోజు మొన్న 16వ తారీఖు నాడు ఏదైతే మా మంత్రివర్గం నిర్ణయం తీసుకుందో 16వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో వ్యవసాయంగా ఉన్నటువంటి ప్రతి దాంట్లో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ ప్రతి అకౌంట్లో కూడా ఆ ఎకరానికి 6,000 చొప్పున వేసేటటువంటి కార్యక్రమం తీసుకొని దిగ్విజయంగా చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతుల ప్రభుత్వమే, రైతు రాజ్యమే. రైతుల కోసం ఏం చేయటానికైనా కూడా వెనకాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పైబడి రైతులకి రుణమాఫీ అయితే ఏంటి, రైతు భరోసా, ఇన్సూరెన్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ మొత్తం మీద కూడా 1,00,000 కోట్లు పైబడి ఇచ్చింది. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, అలాగే రైతు ప్రభుత్వం. సో ఇదే అంశానికి సంబంధించింది రాష్ట్ర గిడ్డంగి శాఖ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారు అందుబాటులో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఎన్ని కోట్ల నిధులు ఒక్కసారిగా జమ చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెన్ను సవాలుగా అని చెప్పేసి కూడా చాలా మంది నాయకులు చెప్పారు. సో ఇంత ప్రతికూల అంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకడుగులు వేస్తుంది. పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా నిలిచింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజే కాదు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వ్యవసాయం అనే విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కూడా రైతు పక్షపాతి ఎవరంటే కాంగ్రెస్ పార్టీయే. మరి టీఆర్ఎస్ ఏదైతే ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ పార్టీ చేసిన మేనిఫెస్టోలో తీసుకొచ్చిన అంశాలని మరి వాళ్ళు అవహేళన చేస్తూ కాంగ్రెస్ వస్తే రైతు బంద్ ఉండదు, బంద్ అవుతుంది, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కరెంటు కట్ అవుతుంది అని అన్ని రకాల తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ రైతులు కానీ ఇదే రాష్ట్ర ప్రజలు కానీ బ్రహ్మాండంగా కాంగ్రెస్ నమ్మారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు వరకు కూడా కరెంటు ఎక్కడా కూడా ఒక నిమిషం పోకుండా అదేవిధంగా మూడు పర్యాయాలు, ఒక సంవత్సరంలో 3 పర్యాయాలు రైతు భరోసా ఇవ్వడంతో పాటు 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడంతో పాటు రైతులకి గిట్టుబాటు వచ్చే విధంగా వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో పాటు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈనాడు మరి బీఆర్ఎస్ వాళ్ళకి, బీఆర్ఎస్లో ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ బీజేపీ వాళ్ళకి ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక వారి వాళ్ళ మరి ఏం ఎత్తుకుతున్నారు. ఎక్కడన్నా ఒక రైతుకి
మరి బ్యాంక్ అకౌంట్ తప్పుపడో మరి పేరు తప్పుపడో ఒకరికో ఇద్దరికో రాకపోతే ఆ ఇద్దరిని తీసుకొచ్చి ఈయనకి రాలేదు ఆయనకి రాలేదు అని చెప్పి అసత్య ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలకి సుమారుగా 50 లక్షల మంది రైతులకి ఈనాడు రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు వేయడం అనేది హర్షణీయము. రాష్ట్రం అప్పుల పాలైనా రాష్ట్ర బడ్జెట్ మంచిగా లేకపోయినా ఇబ్బందులు ఉన్నా రైతే ముఖ్యం, రైతుకి ఈ రోజు ఇస్తేనే ముఖ్యము. జూన్లోనే మనం మరి వ్యవసాయం స్టార్ట్ అవుతుందని చెప్పేసి మరి వ్యవసాయ పనుల ప్రారంభంలోనే 9 రోజుల్లో 9,000 కోట్లు వేయడం అనేది రైతులంతా హర్షిస్తారు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీమతి అందరికీ కూడా ప్రత్యేకంగా రైతుల పక్షాన, ఖమ్మం జిల్లా రైతుల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చూశారు కదా, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఏకకాలంలో పూర్తిగా 1,49,39,139 ఎకరాలకి 9 రోజుల్లో దాదాపు 9 కోట్ల రూపాయలు విడుదల చేసి మరోసారి రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించింది. సో పూర్తిగా దీంట్లో భాగంగా ఖమ్మం జిల్లా డీసీసీ కార్యాలయంలో ఈరోజు సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులకు, మంత్రులకు పాలాభిషేకాలు నిర్వహించిన పరిస్థితి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని, ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని, భవిష్యత్తులో కూడా మరెన్నో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుంది తప్ప ఎక్కడా కూడా ఎవరిని మోసం చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ముక్త కంఠంతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడదు. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి.